చంద్రబాబు మరో జలదోపిడీ కుట్ర ఇది. తెలంగాణను తెల్లబడేసే తెంపరితనమిది. గురువు చేస్తున్న గూడు పుటానీని గుంపు మేస్త్రి చూసి చూడనట్టు వదిలేస్తున్న పాపం తెలంగాణ అనుభవిస్తోంది. నాగార్జునసాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేసి ఎత్తుగడ వేస్తున్న ఏపీకి రేవంత్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించుకుపోతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదేమి లెక్క అని చంద్రబాబును నిలదీయడం లేదు. సీమ ప్రాజెక్టులకు అధికారికంగా 20,000 క్యూసెక్లే తరలిస్తున్నట్టు చెప్తున్నా అనధికారికంగా 80,000 క్యూసెక్లకు పైమాటేనని సమాచారం. శ్రీశైలం నుంచి ఏపీ జలదోపిడీపై స్పందించేందుకు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ ని ఖాళీ చేసేందుకు చంద్రబాబు మరో ఎత్తుగడ పన్నాడు. సో వాటర్ కి సంబంధించి ఎలా చూసినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? అంతకంటే ముందేనమ్మా శ్రీశైలం రిజర్వాయర్ కి మే నెల చివరి వారంలోనే నీళ్లు రావడం మొదలైందమ్మా. అయితే ఒక పక్కన డెడ్ స్టోరేజ్ కూడా నిండక ముందే వచ్చిన నీళ్ళని వచ్చినట్టుగా తీసుకుపోయే కార్యక్రమం చేశారు. వాళ్ళకి ఏంటంటే మల్యాల ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లలో 798, 802 దగ్గర లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోతిరెడ్డిపాడులోనేమో 841 లెవెల్కి వాటర్ వచ్చినప్పుడే అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అయితే 841 రాకముందే నీళ్లు వచ్చినట్టుగా మల్యాల ముచ్చుమర్రి నుంచి అంద్రిని వరకు నీళ్లు తీసుకుపోవడం మొదలు పెట్టారు. తర్వాత ఎప్పుడైతే 841 వచ్చిందో అది శ్రీశైలం నిండాలంటే 885 అడుగులు అని 841 దగ్గరనే తీసుకుపోవడం మొదలుపెట్టి వాస్తవంగా పులిచింతల ప్రాజెక్టు అలుగుపడేదాకా వరద నీరు అన్నది దాన్ని నాగార్జున సార్ అలుగుపడాలి, అంటే ఓవర్ఫ్లో కావాలి, పులిచింతల కూడా ఓవర్ఫ్లో కావాలి. వాళ్ళు వరద జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రాజెక్టులు ఇవి. ఇప్పటికి కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదు వాటికి. కాబట్టి పులిచింతలు అలుగుపడితేనే కృష్ణా డెల్టా దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ లేదు కాబట్టి సముద్రంలో నీళ్లు పోతాయి కాబట్టి వాటిని వరద జలాలు అంటారు. కానీ ఆ వరద జలాలు రాకముందే నికర జలాలను తీసుకుపోయే కార్యక్రమం మొదలు పెట్టారు. అక్కడ మే 25, 26 తారీఖు నుంచే లిఫ్ట్ చేసుకొని డైవర్ట్ చేసుకుంటుంటే మన దగ్గర కల్వకుర్తిలో కానీ ఇటు నెట్టంపాడు కానీ భీమా కానీ వాళ్ళు పంపులు ఆన్ చేయడానికి ఈ నెల మొదటి వారంలో పూర్తి చేశారు. అంటే జూలై మొదటి వారం, అంటే దాదాపుగా 6 వారాలు ఏదైతే తీసుకుపోయారు. ఇప్పటికే 100 టీఎంసీలో పైనే వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. 100-200 టీఎంసీ దాకా తీసుకుపోయి ఉంటారు. ఎందుకంటే 250 టీఎంసీలో స్టోరేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. కండలేరు, సోమశిల, వెలిగొండ, వెలుగోడు, గురు రాఘవేంద్ర స్వామి రిజర్వాయర్ ఇట్లాంటివన్నీ కూడా దాదాపు 200 తెలుగు గంగకున్న రిజర్వాయర్స్ అన్ని కలిసి దాదాపు 250 టీఎంసీల దాకా వచ్చిన నీళ్ళు. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రేవంత్ సర్కార్ స్పందించట్లేదంటారు? అంటే యజమాని చెప్పినట్టు బానిస పెట్టడమ్మా. రేవంత్ రెడ్డిని పెట్టింది చంద్రబాబు నాయుడే కదా. రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది ఆయనే. ముఖ్యమంత్రి చేయడానికి మొదటిసారేమో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, రెండోసారేమో పోటీ పెట్టలేదు. తను పూర్తి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఇవాళ ఎవరి కంట్రోల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి? నరేంద్ర మోడీ కంట్రోల్లో ఉన్నాడు, చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు, రాహుల్ గాంధీ కంట్రోల్లో లేడు. కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక పక్కన చంద్రబాబుకి ఏజెంట్ గా పనిచేస్తూ తెలంగాణ తాకట్టు పెడతా ఉంటే చూస్తూ ఎట్లా కూర్చుంటుండో కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. మనం తప్పు చేసాం, ప్రజలేమో మనకు పాలన ఇస్తే మనం చంద్రబాబు ఏజెంట్ పాలన ఇచ్చినాం అనేది ప్రజలకు అర్థం కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు నీళ్ళని దోసుకపోవడానికి ఉన్నాడు తప్ప మన తెలంగాణకు న్యాయం చేస్తాడు ఆయన. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా దోసుకునేటోడో ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా ఆ సంతోషం మనకు లేకుండా చేసిండు. కృష్ణా గోదావరి జిల్లాలను దోసుకుపోవడానికి ఇప్పుడు బంకచెర్ల కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టాడు. మొన్నటిదాకా మీరు అన్నట్టుగా గోదావరి జిల్లాలు, ఇప్పుడు కృష్ణా జిల్లాలు, ఎటు చూసినా కూడా జలదోపిడీకి చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే వ్యూహరచన పన్నుతూ అమలు చేస్తూనే ఉన్నారు. సమైక్య రాష్ట్రంలోనేమో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆ సీట్లు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మనిషిని పెట్టుకున్నారు. ఆ మనిషి పుట్టిన తెలంగాణలో కేసీఆర్ అంటాడు కదా, కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ వాడని. ఇప్పుడు పొడిచేటోడు మనోడు. నీళ్లు దోసుకొని పోతున్నారు. తెలంగాణ వచ్చిన సంతోషాన్ని కూడా మనం మిగిలనియలేదు. ఓటే ఇచ్చిన ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు పోయి ధర్నాలు చేయాలి. మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం వస్తే తప్ప
రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ఏందనేది ఒక కామన్ మ్యాన్ తెలిసే అవకాశం లేదు. అందుకే టీఆర్ఎస్ 2022 నవంబర్ 25 నుంచి జనవరి 6 దాకా 40 రోజుల పాటు ఏదైతే తెలంగాణ జలసాధన ఉద్యమం జరిపిందో అందుకే తెలంగాణ సోయి అనేది ప్రజల్లో వచ్చింది. నీళ్ళు ఎట్ట దోపిడీకి గురైనాయి అనేది ప్రజలకు అర్థమైంది. మళ్ళొక్కసారి అటువంటి సాధన ఉద్యమం వస్తే ఇవాళ ఓట్లేసిన ప్రజలే ఎమ్మెల్యేలై ధర్నాలు చేసి మా నీళ్లు మాకు కావాలి, మా నీళ్ళని దోచుకపోతుండ్రు అనేది ప్రజలకు అర్థమైతే తప్ప వాళ్ళు తిరగబడరు. ప్రకాష్ గారు, అంటే గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, చుట్టూతో ఉన్న మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, మీరు అన్నట్టుకున్న ఎన్నుకున్న ప్రజలు కూడా, మరి చుట్టూతో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళు తెలిసి సైలెంట్ గా ఉంటున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళ పదవి వాళ్ళు కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రికి వాళ్ళు గులాముల్లాగా ఉండాలి, బానిసల్లాగా ఉండాలి. ముఖ్యమంత్రికి ఎదురు తిరిగే ధైర్యం, సత్తా, కలేజా ఎక్కడుందమ్మా? సమైక్య రాష్ట్రంలో 57 ఇట్లే పడి ఉన్నారు కదా వాళ్ళంతా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగలేదంటే ముఖ్యమంత్రులు నీళ్ళని తీసుకుపోతా అంటే మన వాళ్ళంతా చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఎక్కడ మాకు టికెట్ ఇవ్వడేమో వచ్చే ఎలక్షన్ లో, ఎక్కడ మాకు నీళ్లు ఇవ్వడేమో, ఇట్లాంటివన్నీ. వాళ్ళు ఏంటంటే పదవుల కోసం ఆశపడతారు తప్ప మన తెలంగాణ ప్రయోజనాలను కాపాడతలేరు వాళ్ళు. అందుకే స్వయం పాలన ఉంటే వేరు, ఇవాళ పరాయి పాలన తీసుకొచ్చారు. స్వయం పాలనను పాత్ర పెట్టారు, పరాయి పాలన తీసుకొచ్చారు. సరే ఇప్పుడు జనాన్ని అంటే ఏమొస్తుంది, కానీ జనం తాము చేసిన తప్పని తాము తెలుసుకొని ఇవాళ వాళ్ళు నిలదీయకపోయినట్టయితే జలదోపిడీ ఇట్లే యథేచ్ఛగా కొనసాగుతాం. కానీ బీఆర్ఎస్ చెప్తూనే ఉంది, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ, అంటే జలదోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది అని చెప్పేసి. అంటే ఇనిషియేట్ చేయాలమ్మా, కార్యక్రమాలు తీసుకోవాలి. ఇవాళ కొంత మౌనంగా ఉన్న జనము రేపటి రోజు తప్పకుండా ఆ పరిస్థితి వస్తుంది. వాళ్ళకి వాళ్ళ వర్షాలు పడుతున్నాయి కాబట్టి, కొంత నీళ్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తలేదు. కానీ రాబోయే రోజులలో కరువు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ మనకి ఇంత అన్యాయం జరుగుతుందనేది మీడియా ద్వారా మీరు మంచి పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ మీడియా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుండాలి. నాయకులు మాత్రం ఖచ్చితంగా ప్రజల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయాలి, చేస్తేనే జనం కదులుతారు. ఇవాళ పచ్చగడ్డి మీద నిప్పు రవ్వ ఎట్లుందంటే బగ్గుమనేటట్టుంది. కొంచెం ఇవాళ ఆ ఇనిషియేటివ్ కనుక తెలంగాణ జలసాధన ఉద్యమాన్ని మరొకసారి బీఆర్ఎస్ టేకప్ చేసినట్టయితే మాలాంటి వాళ్ళం కూడా అందులో పాల్గొంటాం. జనం కూడా పెద్ద ఎత్తున కదులుతారమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు.